అది ఒక చిన్న గ్రామం. ఒకరోజు ఆ గ్రామం నిండా ఒక ప్రకటన అందించబడింది. ఆ ప్రకటనలో ఏముందంటే, ఈ గ్రామంలో ఉన్న ప్రజల్లో ఉన్న వారు ఎవరైనా మార్చి 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి 12 గంటల్లోగా మా ఇంటికి రండి. వచ్చేవాడు మీకు అప్పు ఉన్నట్లు రుజువులతో మా ఇంటికి వస్తే మీ రుణాలన్నీ నేను తీర్చివేయను అని ఆ ప్రకటన యొక్క సారాంశం అది రాయబడింది. ఈ ప్రకటన ఆ ఊరిలో అత్యంత ధనవంతుడైనటువంటి భూస్వామి ప్రకటించాడు. ఆ ప్రకటన చదివి ఆ ఊరిలో వారంతా చర్చించుకున్నారు. చాలా తక్కువ మంది ఆ ప్రకటనని నమ్మారు. కొందరైతే దీనిలో ఏదో మిగిలి ఉంది, మోసం ఉందని అనుకున్నారు. ఆ ఎదురు చూసిన మార్చి 5వ తేదీ రానే వచ్చింది. 9 గంటలకు ఆ భూస్వామి తన గదిలో సిద్ధంగా ఉన్నాడు. ఇక చూద్దామా ఏమైందో. చూడండి, ఆ ధనవంతుడు ఎలా ఎదురు చూస్తున్నాడు. 10 గంటలైనా ఎవ్వరూ రాలేదు. 11 గంటలైపోయింది. ఒక వ్యక్తి ఇంటి ముందు అటు ఇటు కాసేపు తిరిగి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ని 11:30కి వెళ్ళి కలిశాడు. వెళ్ళి ఏమంటున్నాడు, దయచేసి నన్ను లోపలికి పంపించండి అంటే వాచ్మెన్ వీలు కాదన్నాడు. తర్వాత పత్రాలు చూపించాడు. రాజు దగ్గరికి వెళ్తానని బ్రతిమలాడాడు. వెళుతున్నాడు. చూడండి, వెళ్ళి ఏమంటున్నాడు చూడండి, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు ఆ ధనవంతుడు ఆ వ్యక్తి తెచ్చిన అప్పు పత్రాలన్నింటినీ పరిశీలిస్తున్నాడు. అతనికి ఎన్ని అప్పులు ఉన్నాయో చూస్తున్నాడు. చూసి ఒక అవగాహనకు వచ్చి వాటన్నిటినీ చింపేశాడు. అతని కన్నీటిని తుడిచాడు. బాధపడవద్దని ఓదార్చాడు. తన దగ్గర ఉన్నటువంటి ధనంలో అతనికి అప్పులకి తీర్చుకోమని ఇస్తున్నాడు. ఆ వ్యక్తి ఎంతో కృతజ్ఞతగా నమస్కరించి, ఈ రోజుతో నా కష్టాలు, నా దుఃఖాలన్నీ తీరిపోయినాయి అని సంతోషిస్తూ ఎలా గంతులేస్తున్నాడో చూడండి. సరే, నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు అన్నాడు, వద్దొద్దు, కూర్చో ఇక్కడే అని అక్కడ కూర్చోబెట్టాడు. ఇంకా కొంతసేపటికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. వచ్చి వాచ్మెన్ కలిశాడు. తనకు కూడా అప్పులు ఉన్నాయని నన్ను కూడా ఆ ధనవంతుడి దగ్గరికి పంపించమని బ్రతిలాడాడు. సరేనని ఆ కావలవాడు లోపలికి వెళ్ళమన్నాడు. ఆ అప్పు పత్రాలను చూసి ఆ ధనవంతుడు వాటిని పరిశీలించాడు. ఈ రోజుతో నీ అప్పులన్నీ తీరిపోయినాయి పో అని ఆ పత్రాలన్నింటినీ చించేశాడు. అతని కన్నీటిని చూసి, కష్టాలను చూసి జాలిపడి అతను కూడా కావలసినంత ధన సహాయాన్ని చేశాడు. ఆ ధన సహాయాన్ని అందుకున్న ఆ వ్యక్తి కూడా కృతజ్ఞతతో నమస్కరించి తన కష్టాలు తిప్పిపోయి అని హ్యాపీగా అటు ఇటు గంతులు వేస్తూ ఆనందంతో తిరిగాడు. చూడండి ఎలా ఆనందిస్తున్నాడు. అతను కూడా అక్కడే ఉన్నాడు. ఈసారి ఇంకా కొద్దిసేపటికి ఇంకో వ్యక్తి వచ్చాడు.
మరలా కావలి వారిని బతిలాడాడు, నేను కూడా వెళ్తాను, నా అప్పులన్నీ తీర్చుకుంటాను, నన్ను దయచేసి ధనవంతుని దగ్గరికి పంపించు అని బ్రతిలాడు. సరే నన్ను వాచ్మెన్ పంపించాడు. ఇతను కూడా మళ్ళా ధనవంతుని దగ్గరికి వెళ్ళి తన అప్పు పత్రాలని చూయించాడు. ధనవంతుడు వాటిని పరిశీలించి పరీక్షించి అతనికి ఉన్నటువంటి బాధలన్నింటినీ తీర్చాలని నిర్ణయించుకుని అతని అప్పు పత్రాలు కూడా చించివేశాడు. అతనికి కూడా లేచి నిలబడి తనకన్నిటినీ తుడిచాడు. తనకు కూడా తన దగ్గర ఉన్న ధనాన్ని ఇచ్చాడు. అతను కూడా కృతజ్ఞతగా నమస్కరించాడు. తన అప్పులన్నీ తీరిపోయినందుకు సంతోషిస్తూ గంతులు వేశాడు. ఇదంతా జరిగేప్పటికీ సమయము 12 అయిపోయింది. ఇప్పుడు ఆ ధనవంతుడు ముగ్గురిని సంతోషంగా ఇంటికి వెళ్ళమని పంపించేశాడు. వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా వస్తున్నారు, గంతులు వేసుకుంటూ. అయిన తర్వాత కింద ఉన్న జనసమూహము ఉన్నారు. అటు తిరుగుతూ ఈ వార్త వాస్తవమేనా? ముగ్గురు సంతోషిస్తూ బయటకు వచ్చారు. వాళ్ళ చేతుల నిండా ధనం ఉంది. ఇది నిజమా? ఇది నిజమా? నిజమా అబద్ధమా? ఇది నిజమా అబద్ధమా అనుకుంటూ చర్చించుకుంటూ తిరిగారు. ఇటు రావాలి. మళ్ళా అలా చర్చించుకుంటూ కొంత సమయాన్ని గడిపారు. ఇది నిజమేనా? ఆశ్చర్యంగా ఉంది. ఇంతకన్నా ఎలా ఇచ్చాడు ధనవంతుడు? నిజమా? మనం కూడా వెళదామా? పరిశీలించుకుంటూ వీళ్ళందరూ మళ్ళా కావలి వాళ్ళ దగ్గరికి వచ్చారు. అడుగుతున్నారు, చూడండి మమ్మల్ని కూడా లోనికి పంపించవా? మేము కూడా రాజుగారి దగ్గరికి వెళ్తాము, మా సమస్యలు చెప్పుకుంటాము, ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ధనం తెచ్చుకుంటాము అని అడుగుతున్నాం. అప్పుడు కావలి వాడు ఏం చేశాడో చూడండి. సమయం వైపు చూపించాడు. 12 గంటలు అయిపోయింది, ఇక మీకు అవకాశమే లేదు, వెళ్ళండి 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 అంటూ ఒక్కొక్కరిని తగ్గించారు. ఇప్పుడు వీళ్ళు అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, ఎంత సమస్య వచ్చింది, ఎంత నమ్మకుండా మేము పిచ్చి పొరపాటు చేశాము, అయ్యో దేవుడా అనుకుంటూ చాలా బాధపడుతూ చూడండి ఎలా పెరుగుతున్నారు. ఇప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏమన్నా ఉందా? పోయిన సమయం రాదు కదా. మరి చూసారా పిల్లలు, ఆ ధనవంతుడు ఎవరో కాదు, మన రాజుల రాజైన యేసయ్య. ఆ అప్పు పత్రాలంటే ఏమిటనుకున్నారు? నువ్వు నేను చేసిన పాపములు, ఆ పాప రుణాలన్నీ తీర్చాలని దినమెల్లా చేతులు చాటు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సిలువలో ఆయన కార్చిన రక్తధారల్లో నీ పాప రుణాలన్నీ కొట్టివేయాలని కోరుచున్నాడు. కానీ నువ్వు నమ్మటం లేదు. ఆయన వద్దకు రావడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావు. ఆయన వద్దకు చేరడానికి ఎన్ని VPSలు కావాలి నీకు? 9, 10, 11, 12? ఎంతకాలం రక్షణ లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తావు? మరొక VPS తరుణం వస్తుందని, దేవుడు అక్కడ అలసిపోతుందని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలవా నువ్వు? త్వరపడమని వాక్యం చెప్తుంది. రాకడ గుర్తులన్నీ హెచ్చరికలు చేస్తూ ఉన్నాయి. లోబడవా? ఇదే రక్షణ దినమని గ్రహించవా? సమయం అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడితే ప్రయోజనం ఉంటుందా? నేను చేర్చుకోవడానికి యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. త్వరపడు త్వరపడు త్వరపడు.
రాజు అది రాజుని నీ హృదయంలోనికి చేర్చుకొనడానికి త్వరపడు. అయిపోయిందండి ఈ స్కిట్ను చూసి మా బిడ్డల